సంబేపల్లి మండలం దేవపట్లలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంవత్సర కాలంలోనే సూపర్ 6 లో భాగంగా పథకాలను ప్రజలకు చేరవేయడం సంతోషదాయకం. కేబినెట్ లో మొట్టమొదటిగా మెగా డిఎస్సీపై నిర్ణయం తీసుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. గత వారంలో 64 లక్షల తల్లులకు తల్లికి వందనం కింద 15,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ 4,000 రూపాయలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవట్లపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. మరో 4 ఏళ్లలో తాము చేపట్టబోయే పథకాలను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల మనసులను గెలుచుకుంటున్నట్లు వివరించారు. ఎన్నికల ముందు గ్రామాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం, అమరావతి పనులు వేగంగా జరుగుతున్నట్లు వివరించారు. తమ ప్రభుత్వం డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది అని తెలిపారు. 64 లక్షల మంది తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు వేసిన ఘనత తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తిరిగి వాళ్ళ ఊర్లో నిలిచే ఖబర్దార్ చెప్తానా. నేను ముందు కథ వేరే అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. భయపడతా ఉన్నారు. మీరు ఈ గుడి కోసం దేవపట్లలో గట్టి చెప్పండి. ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ స్కూల్లో? అంత ఏ స్కూల్కి పోయేది మీరు? గవర్నమెంట్. నువ్వు ఎన్నికి రానా కొంచెం నువ్వు చదువు. ఈరోజు పార్టీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారి ఆదేశం మేరకు రాష్ట్రంలో గ్రామాన వార్డున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా ఒక మంచి పేరు నామకరణం చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో, ఏవైతే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించామో అవన్నీ డోర్ టు డోర్ పోయి మేము ఇది చేశాం, రాబోయే 4 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేపడతాం, ఏమన్నా మా తప్పులుంటే మీరు మమ్మల్ని అడగచ్చని ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ఒక తొలి అడుగు అంటే 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో మీ అందరికీ తెలుసు సుమారుగా 1,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అలాగే అభివృద్ధి విషయంలోకి వస్తే పోలవరం నుంచి ఈరోజు అమరావతి వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా గ్రామసీమల్లో ఏవైతే హామీలు గత ప్రభుత్వం ఎన్నికల్లో మేము ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటికి ఈరోజు ప్రజలకు చేరువైతే వస్తున్నాయి. దానిలో భాగంగా ముఖ్యంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ మా అజెండాలో గొప్పది. ఎందుకంటే భారతదేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నిరుపేద ఉద్యోగాలు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళ కోసం మొట్టమొదటి క్యాబినెట్లోనే డిఎస్సిని ఏర్పాటు చేయడం. డిఎస్సి పరీక్ష కూడా అయిపోయింది. ఇప్పుడు రేపు నెలల్లో రిజల్ట్ వస్తుంది. 16,500 డిఎస్సి పోస్టులను
భర్తీ చేయడం జరుగుతూ ఉంది. అంటే 175 నియోజకవర్గాలుంటే సగటు ఒక్కొక్క నియోజకవర్గానికి 150 పోస్టులు ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాగే ముఖ్యంగా గత వారంలోనే ఒక మహోన్నతమైన కార్యక్రమం చేపట్టాం. సుమారుగా 64 లక్షల మంది ఆడబిడ్డలకు అకౌంట్లలో 15,000 రూపాయలు వేయడం జరిగిందంటే ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అని చెప్పి బటన్ ఒత్తుతా అని చెప్తే మా ముఖ్యమంత్రి గారు ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల కోసం వేశారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏదో మీ అందరికీ తెలుస్తూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు చెప్పే విధంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను ఒకటే అడుగుతున్నా, మనం గత ప్రభుత్వంలాగా అబద్ధాలు చెప్పి కుటుంబానికి 6 లక్షలు ఇచ్చినాం, 7 లక్షలు ఇచ్చినామని చెప్పాల్సిన అవసరం లేదు. మనం ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో, మనం ఏదైతే ప్రజల దగ్గర మనం ప్రజల ముఖాల్లో చూస్తున్నామో ఆ వెలుగులను చూసేదానికి గ్రామాల్లోకి వెళ్దాం, డోర్ టు డోర్ వెళ్దాం. రేపు రాబోయే కాలంలో ఏవైతే సంక్షేమం అలాగే ఆ నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో మన దృష్టికి తీసుకొని వస్తే అవి మన అధినాయకునికి, పార్టీకి చేరవేస్తే తప్పకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి చేసి చూపించేదానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రేపు వచ్చే 30 రోజులు తప్పకుండా